హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. ఈరోజైతే అర్లీ మార్నింగ్ లేచి మొత్తం రెడీ అయిపోయినా అనమాట. మీరు నా ఫేస్ గురించి చూస్తే మీరే గమనించచ్చు. ఈరోజు వచ్చేసి మా కోవిడ్ వాళ్ళు సడన్గా ట్రిప్కి వెళ్దాం, వన్ డే ట్రిప్ అని అన్నారు అనమాట. వాళ్ళకి తోడుగా నన్ను తీసుకెళ్తున్నారు పిల్లలను పట్టుకోనికి. సో ఈరోజు మేము వచ్చేసి ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే కోవిడ్ సిటీకి అయితే వెళ్తున్నాం. కోవిడ్ సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి అదే సేమ్ అనమాట. ఇంతకుముందు చూసాను కదా, వండర్లా లెక్క ఉంటుంది. సేమ్ ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాం. వండర్లాకి వెళ్తున్నాం అనుకోండి. ఇంకొక మళ్ళీ చెప్తే సేమ్ వండర్లా ఉంటుంది, అట్నే ఉంటుంది కోవిడ్లో. మొత్తం క్లారిటీ అయితే చూపిస్తా, ఎలా వెళ్ళాలి, మొత్తం ఒక్కొక్కరి టోకెన్ ఎంత ఉంటుంది, మొత్తం ఏ టు జెడ్ మొత్తం క్లారిటీ అయితే చూపిస్తా. ఇక్కడ ఎలా ఉంటుందో, ఇండియాలో ఎలా ఉంటుందో మొత్తం క్లారిటీ అయితే మీరే చూసుకోవచ్చు. కోవిడ్లో ఎలా ఉంటుందో మొత్తం నేనైతే చూపిస్తా క్లారిటీగా. ఎక్కడ మిస్ కాకండి. ఒక టవల్ అయితే పెట్టుకుంటున్నా, ఒక టవలు, ఒక జత బట్టలు అయితే పెట్టుకుంటున్నా. లేదని నేను అక్కడ మునిగి మళ్ళీ బయటకు వచ్చి మనం కూర్చొని వెళ్ళేసరికి ఆరిపోతుంది. ఎండలు అట్లున్నాయి బయట. మొత్తం సన్ స్క్రీన్ కూడా పూసుకున్నా, ఎందుకంటే పోయినసారి అయితే గమనించినా, మీరు అయితే గమనించవచ్చు. ఇప్పుడు వచ్చేసి మన ఫేస్ యావరేజ్ ఉంది కదా, పోయిన తర్వాత చూడండి ఇంకా యావరేజ్, ఇంకా దరిద్రంగా వెళ్ళిపోతుంది. నమ్మకం అనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళేసేసి కోవిడ్లో అంత ఎండలు అయితే ఉన్నాయి. సో అందుకనే కొంచెం ఫేస్ క్రీమ్ అయితే పూసిన, చేతిలో కన్నా పూసుకున్నా. చూద్దాం వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. ఓకేనా, మొత్తం క్లారిటీ అయితే చూపిస్తా, ఎక్కడ మిస్ కాకండి వీడియో. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తిందాం అనేసి జస్ట్ అలా అనమాట. కొంచెం మన కడుపు నింపుకోనికి ఆమ్లెట్, బ్రెడ్ అయితే వచ్చింది మనకి. ఇప్పుడు పొద్దున్నే ఫుడ్ మనకి ఇది. ఇంకా అలా తిన్నానో లేదో మా మేడం కాల్ చేసి లగేజ్ కార్లో పెట్టుకో హుసేన్ అని చెప్పింది. ఇంకా అలా నా లగేజ్ తో పాటు మా మేడం వాళ్ళ లగేజ్ మొత్తం అంతా కార్లో అయితే పెట్టేసిన. పొద్దున పోయి సాయంత్రం వచ్చేదానికి కూడా మా వాళ్ళకి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నారు. ఇంకా అలా నేను మా కోవిడ్ పిల్ల వాళ్ళం కలిసి బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం. మా మేడం అయితే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. సాంగ్స్ పెట్టుకుని చంపుకుంటూ పోతుంది మా మేడం అయితే కారు. మా మేడం ఉండి ఇన్షాల్లా కొద్ది రోజులు ఉంటే నువ్వు డ్రైవ్ చేస్తావు, నేను వెనకలు కూర్చుంటలే అని అంటుంది. నేనుండి ఆ సరే మామ, ఓకే మామ అని చెప్పిన. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళాలన్నమాట. కోవిడ్ టవర్ లో పక్కనే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. మెక్డానల్డ్ సైడ్ కోవిడ్ టవర్ లో దగ్గరకు వస్తేనే పక్కనే ఇదే ఉంటుంది అనమాట. ఏం ఉండదు, ఇదే అవుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఈ కోవిడ్ టవర్ లో కూడా విజిట్ అయితే చేస్తా. దాని లోపల రెస్టారెంట్ ఎందుకు ఉందంట. మా మేడం ఉండి వెళ్దాంలే, పిలిచిపోతలే అని అన్నది. ఇప్పుడైతే మనం అయితే దీని లోపలికి అయితే వెళ్ళాలి. మా మేడం వాళ్ళందుకు నేనైతే మాక్సిమం కవర్ అయితే చేస్తలేదు అనమాట. వాళ్ళని అయితే స్కిప్ అయితే చేస్తున్నా. ఎక్కడన్నా ఫర్ సపోజ్ మా మేడం వాళ్ళు వీడియోలో అడ్డం వచ్చినప్పుడు నేనైతే కట్ చేస్తున్నాను అనమాట క్లిప్పులు. ఇక్కడ వచ్చేసి మనం తీసుకెళ్లిన లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. అండ్ అలానే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. మా మేడం అయితే అక్కడ చాలా మంది రష్ ఉంటుంది అనేసి ఆన్లైన్ లోనే కొనేసిందంట డైరెక్ట్ టికెట్లు అయితే. ఇంకా అక్కడ టికెట్లు అయితే చూపించేసి మనం అయితే లోపలికి వస్తానే ఇదే అవుతుంది అనమాట ఫస్ట్ వ్యూ. ఇప్పుడు వచ్చేసి మా మేడం అయితే నా మొబైల్ కి ఇలా ఒక కవర్ అయితే కొనిపించింది అనమాట. ఎందుకంటే వాటర్ లో పని డ్యామేజ్ కాకుండా వీడియోలో తీసుకుంటా అంట అనేసి. ఇంకా అలా కొద్ది ముందుకు వస్తానే ఇలా అయితే ఉంటుంది అనమాట సిట్టింగ్ ఏరియా. ఇక్కడైతే మనకు ఇష్టం వచ్చిన బెంచ్ అనమాట. ఏ బెంచ్ ఖాళీ ఉంటే ఆ బెంచ్ లో అయితే కూర్చోవచ్చు. ఇక్కడ చూడండి చాలా బెంచ్లు అయితే ఉంటాయి. దానికి ఆ పక్కన ఉంటాయి, దీనికి ఇటు పక్కల రెండు సైడ్లు అయితే ఉంటాయి. ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకోనికి అయితే వెళ్తున్నా. ఇక్కడ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకోనికి అందుకైతే మంచి స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి లోపల. అందుకు దీని లోపలే వాష్రూమ్స్, మన బట్టలు పెట్టుకోనికి ర్యాక్స్ ఇలాంటివన్నీ చాలా అయితే ఉంటాయి. ఇంకా అలా మనం వచ్చిన పని కూడా కానీ చేసినాం. డైరెక్ట్ షార్ట్ అయితే వేసేసుకున్నా. ఓన్లీ షార్ట్ ఒకటి చేంజ్ చేసుకున్నా అనమాట. పైన షర్ట్ ఇదే టీ షర్ట్ లెక్క బాగుంది అనేసి అదే చేసుకున్నా. ఇప్పుడైతే మా మేడం వాళ్ళు, మా బాబు వాళ్ళందరూ అక్కడైతే మునుగుతున్నారు అనమాట. నేను కొన్ని లాస్ట్ లో అయితే వెళ్తున్నా. పోయినసారి వచ్చినప్పుడు అయితే దీని లోపల ఉన్న వాటర్ ఉన్నాయి, దీని లోపల ఉన్న వెళ్ళినా. ఇప్పుడేమో వాటర్ అయితే లేవు, సంథింగ్ ఏమో అయినట్టుంది. ఒక పక్కన అయితే 50 డిగ్రీల ఎండ. ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం ముఖం అయితే మాడి మసి అయిపోతుంది. మామూలుగా అయితే లేవు ఎండలు కోవిడ్ లో, బీభత్సంగా అయితే ఉన్నాయి. ఇప్పుడున్న ఫేస్ కి మళ్ళీ ఈవినింగ్ ఉన్న ఫేస్ కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇంకా అలా డైరెక్ట్ వాటర్ లోపలికి అయితే వచ్చేసిన. ఇది స్విమ్మింగ్ పూల్ అనుకుంటారు, స్విమ్మింగ్ పూల్ అయితే కాదు ఇది. ఇది వచ్చేసి వేవ్ రష్ అనమాట. వాటర్ వచ్చేసి ఫ్లై అవుతా ఉంటాయి, జంపింగ్ చేస్తూ ఉంటాయి అనమాట. కొద్దిసేపు ఉంటే అది కూడా ప్లే చేస్తాడు, చూపిస్తుంది చూడండి. నేనైతే మా కోవిడ్ పిల్లలకి వీడియో తీయమనిస్తే వాడు చూడండి ఫోన్ మొత్తం స్విమ్మింగ్ పూల్ లో పెట్టి ఆటాడుతున్నాడు అనమాట. స్విమ్మింగ్ పూల్ మొత్తం మొబైల్ మొత్తం లోపల పెట్టేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఎట్నో మొబైల్ కవర్ ఉండి చడిపోయి, లేదంటే కనుక అంతే. అందుకనే మా మేడం ముందు జాగ్రత్తలో అందరికీ తీపిచ్చింది ఇది. ఒకవేళ నా మొబైల్ కవర్ లేకుండా ఉంటే కనుక మా పిల్లడు కోవిడ్ పిల్లడు ఇట్నే చేసేవాడు అనమాట. ఈ కోవిడ్ పిల్లలకు పెద్దగా ఏం తెలియదు అనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళు అట్లా ఏం చెప్పరు, పోతే పోనీలే అనేటట్టు ఉంటారు. చాలా మంది అనమాట కోవిడ్ కి డ్రైవర్లు కావచ్చు, ఇంట్లో వర్కర్లు కావచ్చు, చాలా మంది మొబైల్ ఇలానే వెళ్తుంటాయి కోవిడ్ పిల్లల వాళ్ళ చేతుల్లో. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ వాటర్ చూడండి మొత్తం ఫ్లై అవుతున్నాయి అనమాట. ఒక వేవ్ లెక్క ఫ్లో అవుతున్నాయి చూడండి. అందుకే దీని వేవ్ రష్ అని పేరు అయితే పెట్టారు. కానీ ఇది ఎలా ఫ్లై అవుతున్నాయి ఏం అర్థం అవుతలేదు. కింద వాటర్ పుష్ అవుతున్నాయా లేదనక
ఎయిర్ పుష్ అవుతుందా ఏమో అర్థమైతలేదు. ఇంకా అలా మునిగినంతసేపు మునిగేసి ఇక్కడ బయట కూర్చొని అయితే ఉంది అనమాట. ఇక్కడ వచ్చి అయితే కూర్చున్నా కొద్దిసేపు అలా. ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అనిపిస్తుందేమో మీకు. కాదు, నేను వచ్చేసి కోవిడ్ పిల్లని అయితే పట్టుకుంటాను అనమాట. వాటర్ లో అందుకు వెళ్ళిన తర్వాత కూడా కోవిడ్ పిల్లని అయితే పట్టుకోవాలి నేను. నాకైతే మా బాబా 2 పిల్లలు అయితే అప్పచెప్పిండు అనమాట. ఆ 2 పిల్లలు మొత్తం చూసుకోవాలన్నమాట. వాళ్ళు అటు ఎటు వెళ్తేనే నేనే వెళ్ళాలి వాళ్ళతో పాటు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అయితే కనుక నాకు చంపుతారు వీళ్ళు. చంపేంత ఏముండదులే కానీ కొన్ని సిచ్యువేషన్ అయితే చంపుతారేమో కానీ మామూలుగా అయితే మా ఇంట్లో వాళ్ళు అయితే అంత ఏముండదు. జస్ట్ నార్మల్ గా అడుస్తారు అంతే. ఇప్పుడైతే ఆ 2 పిల్లలు వచ్చేసి మా మేడం అప్పచెప్పి నేనైతే ఇట్లా వచ్చేసిన అనమాట. ఇదంతా చూద్దామనేసి అంత మొత్తం మీకు చూపిద్దామనేసి అలా. మా బాబా అట పక్క పోయిననేసి నేను వచ్చేసి మా మేడం మీకు అప్పచెప్పిన వాళ్ళ 2 పిల్లలని. ఒకవేళ మా బాబా ఉంటే కనుక ఇలా అయితే తిరగలేను అనమాట. తల తినేస్తాడు, ఎక్కడికి వెళ్తున్నావు అది అనేసి పిల్లలు పట్టుకొని చెప్పేస్తాడు. తల తినేస్తాడు భయంకరంగా. అతని ముందర మా మేడంతో మాట్లాడాలని కానీ నాకైతే చాలా భయం. ఇక్కడ చూడండి, అక్కడ నుంచి జారుకుంటూ వచ్చిన ఈ రబ్బర్ ఉంటుంది కదా, ఈ రబ్బర్ వచ్చేసి ఈ ఎక్సలేటర్ మీద అయితే పైకి అయితే పంపుతున్నారు మళ్ళీ పైకి. ఇప్పుడైతే నాకు ఇంకా టైం దొరికింది లేనేసి మొత్తం ఇవి తిరుగుదామని లేనేసి ఫిక్స్ అయిపోయినా. ఏమనుకుని ఇంకా మా మేడం వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే వెళ్దామనేసి అనుకుంటున్నా. అందుకనే ఇవి 2 తిరిగేద్దామనేసి వెళ్తున్నా పైకి. ఇక్కడ ఉన్న ఏ యాక్టివిటీ చేయాలని మనం అయితే పైకి వెళ్ళాలన్నమాట. 2-3 ఫ్లోర్లు పైకి వెళ్తే కానీ ఆ యాక్టివిటీ అయితే చేయలేం. మనం నచ్చలో పరుగులు తీయనట్టు పరుగులు అయితే తీస్తున్నాం పైకి. ఇక్కడ మీరు గమనిస్తే పెయింట్ బాల్ కోవిడ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి పబ్జీ లెక్క గన్నులు తీసుకొని దానిలో పెయింట్ బాల్స్ వేసి కొట్టుకుంటారు అనమాట. పబ్జీలో ఫైట్ అటేసుకుంటారు సేమ్ అంతే అనమాట. గన్నులు తీసుకొని కొట్టుకుంటా ఉంటారు. అక్కడైతే సేమ్ డ్రమ్ములు లెక్క అయితే ఉన్నాయి, కానీ అవి డ్రమ్ములు అందుకు కాదు. పైన ఆ పక్కన చూస్తే మొత్తం బీచ్ అనమాట. అక్కడంతా ఆల్రెడీ బోటింగ్ ఇలాంటివన్నీ అయితే జరుగుతున్నాయి. చుట్టుపక్కల ఎట్టు చూసినా అదే ఉంది. మనం కూడా ఏదో ఒక రోజు బీచ్ లోపలికి అయితే వెళ్ళాలి పడవలో. చూద్దాం ముందు ఎలా ఉంటుందో కోవిడ్ లో. ఇప్పుడైతే ఈ టవర్ లో కదా, నెక్స్ట్ వచ్చేసి ఆ పక్క టవర్ లోకి వెళ్ళి ఇవన్నీ ట్రై చేస్తాను అనమాట. మాక్సిమం మా కోవిడ్ పిల్లలు పిలుచుకొని వెళ్ళి ట్రై అయితే చేస్తా. ఈ టవర్ లో అయితే ఒకటి ఉంది అనమాట, డేంజరస్ స్టంట్ అనమాట. ఈ మొత్తం ఈ వండర్లా ఉంది కదా, దీని మొత్తానికి ఇదే అనమాట పెద్ద డేంజరస్ స్టంట్. అయితే తడిసిపోతుంది అన్నట్టు ఉంటది అనమాట. లోపల ఎవరం ఎటుపోతామో తెలియదు, సమ్మని కిందికి వెళ్ళిపోతాం, కళ్ళు కూడా మూసుకెళ్ళిపోతాయి అనమాట. అసలు తెరిచే ఛాన్సే ఉండదు దీని లోపలికి వెళ్తే. ఈ యాక్టివిటీ ఎవరైనా ట్రై చేసింది కనుక కమెంట్ చేయండి, చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తం అసలు ఇంకా ఏం అవపడదు అనమాట, కళ్ళు మూసుకెళ్ళిపోతాయి, అంత దబేలు మనం వెళ్ళిపోతాం కిందకి. భయంకరంగా అయితే ఉంటది. ఎక్కడ వెళ్తామో తెలియదు, ఎక్కడ పోతామో తెలియదు అనమాట. సమ్మని కిందికి వెళ్ళిపోయి కింద అయితే వెళ్ళిపోతాం. ఇంత కాన్ఫిడెన్స్ గా దేనికి చెప్తున్నా అంటే కనుక ఫస్ట్ వచ్చేసి ఆ రోజు దీంట్లో వెళ్ళినా కదా, ఆ రోజు అయితే గమనించేసిన అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ పక్క దాంట్లో అయితే వెళ్తున్నాం. ఆ మిషన్ వచ్చేసి ఆఫ్ చేసినట్ట, ఈ మిషన్ అయితే ఓపెన్ లో ఉందంట. అందుకని దీని లోపల అయితే వెళ్తున్నా. అతనికి ఇచ్చేసిన అనమాట వీడియో ఓపెన్ చేయనేసి. ఆ డోర్ క్లోజ్ చేసినట్టు లేదో హార్ట్ బీట్ అయితే పెరిగిపోతుంది నాకైతే ఒక పక్కన. ఇప్పుడు వచ్చేసి డబ్బింగ్ అయితే చెప్తున్నా కదా వాయిస్, ఇప్పుడు అది తలుచుకుంటుంటేనే గుండెకాయలు అయితే బెదురుతున్నాయి అనమాట. అలా అయితే ఉంది నాకు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్. అర్థం చేసుకోవచ్చు మీరే ఎలా ఉంటుంది ఇది. అతను వచ్చేసి వీడియో ఎలా అంటే అలా తీస్తున్నాను అనమాట. నేను వచ్చేసి ఇట్లా బాధి బ్రో అని చెప్తున్న లోపల దంబేలు వెళ్ళిపోయిన లోపలికి. సేమ్ ఒక బాయ్ లోపల దుంకినట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తం కళ్ళని మూసుకెళ్ళిపోతాయి లోపలికి అయితే. ఇంకా మళ్ళీ అదంతా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ మొబైల్ అయితే తీసుకొని కిందికి అయితే వెళ్తున్నాం. మా బాబు వచ్చేసి పక్క టవర్ లో ఉన్న రా హుసేన్ ఇట్లా మనం అది వెళ్దామని అంటే కనుక షాక్ అయిపోయినా అనమాట. మా బాబా రా హుసేన్ ఇది డబుల్ వెళ్ళాలంట అని అంటే కనుక ఈ టవర్ ఎక్కాలని అని మొత్తం 3 ఫ్లోర్లు అయితే ఎక్కినట్టు ఎక్కాలి. వీటికి వచ్చి నేను పైన వీడియోలు అందుకు తీసుకుంటూ వెయిట్ చేస్తున్నాను అనమాట మా బాబా కోసం. అయితే ఒక పక్కన కాలు చూస్తే కనుక నేను చెప్పులు వదిలేసి ఒక దగ్గర నడిచిన అనమాట. ఒక 200 మీటర్స్ ఎండకైతే పగిలిపోయినాయి కాళ్ళు అయితే. ఏమన్నా ఉన్నాయా ఎండలు. ఓ పక్కన చూడండి, నేను ఇప్పుడే అటు పక్కల మునిగి ఇటు పక్కల వచ్చేసాను అనమాట. జస్ట్ 2-3 మినిట్స్ అయిపోయింది అంతే. అంత లోపల మొత్తం ఆరిపోయింది నా బట్టలు అందుకు. నెక్స్ట్ అయితే ఈ యాక్టివిటీస్ అన్ని చేయాలన్నమాట. అలా పైకి కిందికి వెళ్ళేది మొత్తం యాక్టివిటీస్ అనేది అన్ని చేసేయాలి. సడన్ గా పైన కిందికి అయితే వచ్చేసిన. ఎందుకంటే మా బాబా కింద ఉన్నాడంట. మా బాబా వచ్చేసి రాహుసేన్ స్టార్టింగ్ పాయింట్ రా మళ్ళీ వెళ్దాం తినేసి అని అంటున్నాడు. ఎప్పుడు పోయినాడో తెలియదు. నాకైతే డబుల్ పని అయితే పెట్టిండు. మళ్ళీ పైకి కిందికి వచ్చేసి మళ్ళీ వెళ్తున్నా మా బాబా వాళ్ళ దగ్గరికి అయితే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా బాబా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తా. వెళ్ళిన తర్వాత చూస్తా వచ్చినా. ఇప్పుడైతే మా బాబా వాళ్ళ దగ్గరికి వాళ్ళైతే లోపలైతే మునుగుతున్నారు వాటర్ లోపల. కానీ నాకైతే కన్నా పైకి వెళ్ళాలని ఉంది. చూద్దాం మా బాబా వాళ్ళు కనుక కొద్దిసేపు తీసుకోవాలి. నేను డైరెక్ట్ వెళ్ళిపోతాం అక్కడికి, ఎవరు చెప్పుకోకుండా డైరెక్ట్ గా. కొత్తగా కోవిడ్ కి డ్రైవర్ వస్తే కానీ అలాగే చేయకండి గైస్. ఒక్కోసారి మనకి రిటర్న్ అవుతుంది అనమాట. వాళ్ళు అడుస్తారు. జాగ్రత్తగా అయితే ఉండాలి. వాళ్ళతో ఎప్పుడు తప్పించుకోవాలనో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి అక్కడైతే వెళ్ళిపోతూ ఉండాలి అలా. ఇప్పుడైతే మేము ప్రెసెంట్ బర్గర్ తినేకైతే వచ్చినాం. కానీ మా కోవిడ్ పిల్లలతో బర్గర్ ఆర్డర్ ఇచ్చి లోపల వెళ్ళేసి వస్తాం అని చెప్పి వాళ్ళ పిల్లలు అయితే పిలుచుకొని వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నేను వాళ్ళ ఫేస్ కూడా ఎందుకు బ్లర్ చేస్తున్నా అంటే కనుక వాళ్ళ నాన్న పెద్ద డేంజర్ అనమాట. అందుకని వాళ్ళ ప్లేస్ లో కొంచెం బ్లర్ లో అయితే పెడుతున్నా. ఏమనుకోదండి, బ్లర్ లో పెట్టాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో పెద్ద డేంజర్ మనకి ఎందుకు అవసరమా. వాళ్ళతో కలిసి తిరిగే చనువు ఇచ్చారు, అది చాలు మనకి. ఎంతలో నల్ల అంతలో ఉండాలి కాబట్టి మనకు అంతకు మించి వెళ్ళిపోదు కాబట్టి ఎంజాయ్ అయితే చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మేము వచ్చేసి ఈ స్టంట్ అయితే చేసినాం అనమాట. ఇంకా దీని లోపల 4-5 రకాల స్టంట్లు అయితే ఉన్నాయి. మా మేడం కూడా ఇప్పుడే కాల్ చేసింది, రండి బర్గర్ అందుకు వచ్చి తినేసి వెళ్దూరు అనేసి. ఇంకా అలా మన కోసం అయితే ఒక చికెన్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవైతే వచ్చేసినాయి. ఇదే అనమాట ఇవాళ మధ్యాహ్నం ఫుడ్ అయితే మనకి. ఎంతైనా కానివ్వండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ బర్గర్లు ఇలాంటివి ఎన్ని తిన్నా కానీ మనకైతే కడుపు నిండినట్టు అయితే అనిపించదు. ఇంకా అలా నిదానంగా నేనైతే సగం బర్గర్ అయితే తిన్నా. ఈ పిల్ల వచ్చేసి మ్యావ్ అని నగ్గరైతే అడుస్తుంది అనమాట. అందుకే దానికైతే పెట్టేసిన. ఇంకా అలా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా సగం మధ్యలోనే వదిలేసిన అనమాట. మా పిల్లోడు ఎక్కడికో వెళ్తున్నాడు, మా మేడం పో హుసేన్ వాడు వెళ్తున్నాడు అని చెప్పింది అనమాట. ఈ పిల్లవాళ్ళు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ వెళ్ళాలన్నమాట వీళ్ళని చూసుకుంటూ.
ఇదే ప్లేస్ లో మన ఇండియన్ మామ్స్ ఉంటే కనుక ఫస్ట్ తిను మళ్ళీ వెళ్దులే అంటారు. కానీ ఇక్కడ కోవిడ్ అయితే కోవిడ్ పిల్లవాళ్ళని కొంచెం మంచిగా చూసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు బాధ పెట్టకుండా బాధ పెట్టరు, వాళ్ళు ఏమడుతుంది కొనిపించినట్టు లైక్ అలా చూసుకుంటారు అనమాట మంచిగా. అందుకే చెప్పేది పదే పదే కోవిడ్ పిల్లవాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి, కోవిడ్ పిల్లవాళ్ళ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి అనేసి నేను వచ్చేసి వీడికి అంటున్నాను అనమాట. రే ఈ స్విమ్మింగ్ పూల్ ఏమో నువ్వు అక్కడికి పైకి వెళ్దాం పరా, అవి చేద్దాం పరా యాక్టివిటీస్ అని అన్న. వాడు ఆలోచించి ఓకే అని చెప్పిండు అనమాట. ఇప్పుడు మేమైతే అవి అయితే చేయడానికి అయితే వెళ్తున్నాం ఇద్దరం కలిసి. ఇంకా అలా పైకి వచ్చేసినాం. ఫస్ట్ వీడియోలో వచ్చేసి ఇదైతే స్టంట్ అయితే చేసినాం, ఇప్పుడు వచ్చేసి ఈ స్టంట్ అయితే చేయబోతున్నాం. నిజంగా చెప్తున్నా ఇక్కడ నుంచి భలే థ్రిల్లింగ్ అయితే ఉంటది. మేమైతే ఈ లోపల అయితే ఇరుక్కుపోయినాం అనమాట. ఇక్కడ నుంచి నేను మా వాడు ఏ స్టంట్ చేసినా ప్రతి ఒక్క స్టంట్ లోపల ఇరుక్కుపోయినాం. ఇక్కడ నుండి భలే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది చూడండి. ఇంతకు ముందు వీడియోలకి చాలా మంది కమెంట్ చేశారు అనమాట, ఆ పైపు లోపల ఇరకపోతే ఎలా బ్రో పరిస్థితి అనేసి. వాళ్ళకి ఈ వీడియోలో సొల్యూషన్ అయితే దొరుకుతుంది, తప్పకుండా అయితే చూసేయండి. ఇప్పుడు చూడండి మా ముందర ఈ కోవిడ్ అమ్మాయిలు అయితే వెళ్ళినారు కదా, వీళ్ళు వచ్చేసి లోపల ఇరకపోయారు అనమాట. అవులే మేమైతే నై పెడుతున్నాం. ఆ లోపలికి వెళ్ళి కేకలేస్తున్నారు విరుక్కుపోయినాం అనేసి. అతను మళ్ళీ లోపలికి ఆ పైపు లోపల వెళ్ళి వాళ్ళని దొబ్బేసి వచ్చిండు. ఇప్పుడైతే నేను మా వాడు కలిసి అయితే వెళ్తున్నాం. మా వాడు ఆల్రెడీ కూర్చున్నాడు, మేము ఎక్కడ ఇరకపోతాం అనేసి. ఒక్కొక్క చాలా భయం అయితే ఉంది. అనుకున్నట్టుగానే జరిగింది అనమాట, ఖచ్చితంగా ఇరకపోలే. కానీ ఒకసారి అయితే ఆగిపోయినాం ఇద్దరం కలిసి. చూసేయండి స్కిప్ చేయకోకుండా. ఇప్పుడైతే తిరిగి ఆ చిన్న హోల్ ఉంది కదా, ఆ హోల్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఈడైతే మేము అయిపోయినాం. ఇంకేం చేసేది లేక నా మొబైల్ ఉన్న చేయి కిందికి పెట్టి నేనైతే పుష్ చేసి ఈ లోపలికి అయితే దుబ్బేసిన. ఇంకా అలా సమ్మని కిందికి పోయే లోపల వీడియో కూడా అయిపోయింది. ఇంకా అలా దీని పక్కన ఉన్న 2 యాక్టివిటీ చేసేకుండా మేమైతే పైకి అయితే వచ్చేసినాం. మా కోవిడ్ పిల్లడు చూడండి నాకన్నా ఫుల్ జోడ్స్లో ఉన్నాడు. ముందే వెళ్ళి అది రబ్బర్ వేసి వెళ్ళి కాలు మీద కలిసి కూర్చున్నాడు. దీని లోపల అయితే 2 చోట్ల అయితే వెరకపోయినాం అవులే. ఇక్కడ మీరు గమనిస్తే కనుక అయిపోయింది అనమాట. మేము ఎడం చేయికి దుబ్బేసి ఎలా వాళ్ళ ముందుకైతే వెళ్ళిపోతున్నాం మళ్ళీ చిన్నగా. ఇక్కడ కూడా అయిపోయింది. నేను వచ్చేసి దిగి మళ్ళీ నా చేత ఎగ్గి మళ్ళీ కూర్చొని మళ్ళీ తగ్గుకి వచ్చేసినాం ఇద్దరం కలిసి పుష్ చేసుకొని. అవులే ఇదనమాట. ఇద్దరికైతే తడిచిపోయింది అనుకోండి. నాకైతే బయటకు వచ్చేసరికి మొత్తం ఫుల్ హెడ్ ఎక్కున్నట్టుంది. ఒకవేళ లోపల ఇరకపోయినట్టే మా పరిస్థితి ఏంది అనేసి నాకు ఒక చిన్న భయం అయితే వచ్చింది అనమాట. ఇంకా అలా ఇద్దరం కలిసి మా కోవిడ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మాక్సిమం ఇంటికి వెళ్ళడమే. ఈ గ్యాప్ లో మా కోవిడ్ పిల్లలు హక్ చేసుకుని థ్యాంక్ యూ హుసేన్ అని అన్నాడు. ఎందుకంటే మనతో మామూలు ఉండదు, చిన్నపిల్లల యాక్షన్లు చేస్తాం, పెద్దలతో పెద్ద యాక్షన్లు అయితే చేస్తాం. ఇంకా అలా మళ్ళీ డ్రెస్సులు అందుకు ఎక్స్చేంజ్ చేసుకుని అయితే వచ్చేసిన. చిటికీలో చేంజ్ అయితే అయిపోయినాం. మళ్ళీ ఇప్పుడు బయటకి అయితే వెళ్ళిపోవాలి. బై ఇప్పుడైతే ఉంటుంది మెయిన్ అసలైన ప్రోగ్రామ్, డీజే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇక్కడ. డీజే అంటే డీజే కాదు కానీ వచ్చిన వాళ్ళందరికీ ఒక ఎంజాయ్మెంట్ అనమాట ఇక్కడైతే ఉంటుంది. నేనైతే అలా వాక్ చేసుకుంటూ బీచ్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఎందుకంటే మా కోవిడ్ పిల్లవాళ్ళ కంట వన్నాక మళ్ళీ నన్ను పిలుస్తారనమాట లోపలికి. ఇప్పుడు నేను బట్టలను చేంజ్ చేసుకున్నా అనేసి వెళ్ళిపోతున్నా. అట్లా వాళ్ళ దగ్గర కూర్చునే కన్నా పక్కన వెళ్ళి కూర్చోవడం అనేసి అదే బెస్ట్ అనేసి పక్కకి అయితే వెళ్తున్నా. అండ్ అంతలో ఇక్కడ కూర్చునే కూడా బాగుంటుంది కానీ బట్ ఒక పక్కన అయితే వేడి షగ ఎండ సంపిడుస్తుంది. ఏమన్నా వేడి ఉందా కోవిడ్ లో, అబ్బా మామూలుగా లేదనుకో. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మెయిన్ వ్యూ అయితే చూసేయండి. ఒక సైడ్ అయితే బీచ్ లెక్క ఇదైతే ఉంటుంది, ఒక సైడ్ ఇది టవర్లు, కోవిడ్ టవర్లు, ఇది వండర్లా లెక్క. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం బీచ్ అనమాట. ఎటు చూసిన బీచ్ అయితే ఉంటుంది. లాస్ట్ కి చివరిగా చూస్తే ఎండిపోయిన నా ఫేస్. ఏం చేస్తాం గాయస్, మామూలుగా లేవనమాట ఎండలు. మొత్తం చూడండి నా ఫేస్ అందుకు మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది. ఫస్ట్ కి ఇప్పటికి చూడండి మొత్తం ఎలా అయిపోయిందో. మళ్ళీ నా ఫేస్ రికవర్ కావడానికి ఒక 3-4 రోజులు తోమాల తిని. ఇంకా ఇక్కడైతే ఈ స్టేజ్ సెట్టింగ్స్ అయితే మొత్తం రెడీ అయితే చేస్తున్నట్టున్నారు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ముందు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ అందమైన అమ్మాయి మన సైడ్ ఒక చిన్న లుక్ వేసిందేమో అనేసి స్లో మోషన్ అయితే పెట్టిన. ఇప్పుడు అఫ్ కోర్స్ నాకు వచ్చిన డైలాగ్ ఏంటంటే కనుక నరుకుతారు అనేసి ఒక డైలాగ్ అయితే వచ్చింది నా మైండ్ లో. ఇంకా అలా ఫైనల్గా అయితే బ్యాగ్ తీసుకొని ఇంకా చెక్ ఎత్తాం అనమాట. ఇదంతా ఇప్పటికే మనకైతే బీవసంగా తల అయితే వస్తుంది. ఒక పక్కన లైట్ గా కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే పొద్దున్న నుంచి బయట ఎండలో ఉండి ఇంకా అలా ఫాస్ట్ గా డైరెక్ట్ ఇంటికి వస్తూనే ఇంకా బ్యాగ్ అందుకు లోపల పెట్టేసి ఇంకా వచ్చేసి పడుకున్నాను అనమాట 1 గంట సేపు. చూసారుగా ఇలాగైతే గడిచిపోయింది ఈ రోజు. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే కుదిరితే షేర్ కూడా చేసేయండి.